రాష్ట్రంలో మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే కీలక అప్డేట్ అన్నమాట. మీరు ఏపీలో రిపోర్ట్ చేయండి. ముగ్గురు ఐపీఎస్లకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు. తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో శనివారం రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రహదారి భద్రతా అథారిటీ చైర్మన్ అంజనీ కుమార్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిఫ్త్, కరీంనగర్ పోలీస్ అకాడమీ అభిషేక్ మహంతులు ఏపీకి వెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చింది. 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం డిపార్ట్మెంట్ ఆఫ్ వర్చువల్ అండ్ ట్రైనింగ్లో 2 రాష్ట్రాలకు అఖిల భారత సర్వీస్ అధికారులను కేటాయించింది. వీటిని వ్యతిరేకిస్తూ 10 మంది ఐఏఎస్లు, 3 ఐపీఎస్లు అప్పట్లో క్యాట్ను అయితే ఆశ్రయించారు. క్యాట్ వీరి అభ్యర్థనను సమర్థించిందనమాట. దాంతో ఈ అంశంపై డిఓపిటి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ అయితే వేసింది. విభజన సమయంలో నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని వీరి అభ్యర్థులను పరిశీలించాలని గత ఏడాది జనవరిలో హైకోర్టు అయితే తీర్పు వెలువరించింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తెలంగాణలో ఉన్న ఈ కీలక ఉద్యోగులను ఏపీకి అయితే రిపోర్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే వీరు ఏపీకి అయితే వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట, తెలంగాణకు సంబంధించిన కీలక ఉద్యోగులు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.